సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. కలవరమెందుకు కలత చెందకు, వేదనలెన్నైనా శోధనలెదురైనా, వేదనలెన్నైనా శోధనలెదురైనా సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడిపోనీయడు. అందరూ పడదాం. సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడిపోనీయడు. కలవరమెందుకు కలత చెందకు, కలవరమెందుకు కలత చెందకు, వేదనలెన్నైనా శోధనలెదురైనా, వేదనలెన్నైనా శోధనలెదురైనా సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడిపోనీయడు. సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడిపోనీయడు. మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. యోగ్యత లేని వారము, కేవలము అయోగ్యులము ప్రభువా. ఇంత పరిశుద్ధ మందిరంలో అగ్నిని ప్రభువా మీరు పైనుంచి కురిపిస్తున్నటువంటి బలిపీఠం మీద నిలబడటానికి ఏమాత్రము యోగ్యత లేనివాడను ప్రభువా. పాపిని, దుర్మార్గుడను, పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను అని పౌలు భక్తుడు ఒప్పుకున్నట్లుగా నేను నీ సన్నిధిలో నా నిజ జీవితాన్ని ఒప్పుకొని మీరు ఇచ్చిన గొప్ప రక్షణ, మీరు ఇచ్చిన క్షమాపణ, మీరు ఇచ్చినటువంటి ఈ ఉన్నతమైనటువంటి స్థితిని మీ ముందు సాష్టాంగపడుతున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో పాటల ద్వారా మిమ్మల్ని మహింపరుచుకున్నారు. బిడ్డలందరూ ఎంతో సంతోషముగా నీ వాక్యం వినాలని, నీ వాక్యములో ఉన్న సారాంశమును గ్రహించాలని ఈ వారం దినములు, ఈ లోక మర్యాదలు, లోక పరిస్థితులు, ప్రభువా మానవుని హృదయంలో ఉన్నటువంటి మోసపూరితమైనటువంటి పరిస్థితులను చూసాం. కానీ మీ వాక్యముతో ఇప్పుడు మా హృదయాన్ని కడుక్కుంటే తప్ప మాకు మనశ్శాంతి లేదు ప్రభువా. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. మనుషుల మాటలు మమ్మల్ని చంపేస్తుందేమో కానీ మీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి ప్రభువా. అలాంటి మాటలు మాకు ఉదయకాల సమయంలో దయచేయండి. ఎవరు బోధించినా ఇది నీ వాక్యమేననే ఒక గ్రహింపు మా అందరికీ దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఇంకెవరైతే సిద్ధపడుతున్నారో ఆలస్యమైనప్పటికీ వారిని కూడా నీ మందిరంలోకి చేర్చండి. నీ అగ్నిని ఇక్కడ ఉంచండి. ప్రతి అణువణు రక్తమును ప్రోక్షించి బలహీనను కూడా బలపరిచి నీ వాక్యం బోధించే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 102వ కీర్తన 24వ వచనము నుండి ఆఖరి వచనం వరకు 28వ వచనం వరకు చదువుతాను. నేను ఇలాగూ మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొంచుపోకుము. నీ సంవత్సరములు తరతరములు ఉండును.
ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉండు. అవన్నీ వస్త్రములే పాతగిలును, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదువు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. ప్రియులరా, ఈరోజు వర్తమానంలో మనం గమనించవలసినటువంటి గొప్ప సత్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. అదేమిటంటే, మారిపోతున్న మానవుడు మారని దేవుడు. ఈ మధ్య ఎవరో ఒక ఆయన మంచి కవి తెలంగాణలో చాలా చక్కని పాట రాసి ఆయనే పాడాడు. ఈ మధ్య ఆయన చనిపోయాడు కూడా. మారిపోతున్నాడమ్మా మనిషి అయినవాడు కదా. మనుష్యుడు మారిపోతున్నాడు. ఎంత మారిపోతున్నాడంటే, మనిషి మేధస్సుకు అందనంతగా మారిపోతున్నాడు. ఒక మనిషిని అంచనా వేయలేనంతగా మనుషుడు మారిపోతున్నాడు. మనిషి మనసును గ్రహించే సాధనం ఈ లోకంలో లేదు. అందుకే హృదయాన్ని గురించి రాస్తాడు. ఎప్పుడో రాశాడు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే. మానవుని హృదయం ఎలాంటిది తెలిసినా అది ఘోరమైన వ్యాధి కలది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? అదేనా దేవుని వాక్యం? దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? మానవ హృదయాన్ని, దాని యొక్క లోతు, ఎత్తు, సాంద్రత కొలిచేవాడెవడు? ఎవరు లేరు. ఎందుకనంటే అది ప్రతి నిమిషము మారిపోతూ ఉంటుంది. మారిపోయే మనిషి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. బ్రహ్మాండంగా పాడాడు పాట. అసలు మనిషి అనేవాడు మాయమైపోతున్నాడు. నేను దాన్ని దృష్టిలో పెట్టుకోవట్లేదు, కానీ దేవుని వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. నేను ఇక్కడ మనం చదవబడినటువంటి వాక్య భాగంలో ప్రియులరా ఏమన్నాడు చూడండి. నేను ఇలాగు మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్య నన్ను కొంచుపోకము, నీ సంవత్సరములు తరతరములు ఉండును. ప్రియులరా, మనిషి మారిపోతున్నాడు, కాలము మారిపోతుంది, పరిస్థితులు మారిపోతున్నాయి. ఇక్కడ దావీదు భక్తుడు ఎప్పుడు రాశాడు తెలిసిన? ఈ 102వ కీర్తన. దుఃఖము చేత ప్రాణము సొక్కిపోయినాడు, యెహోవా సన్నిధిని పెట్టిన మొర. దావీదు భక్తుని జీవితంలో అన్ని దుఃఖమయమైనటువంటి సంఘటనలే జరిగినాయి. రాజ్యంలోకి వచ్చిన తర్వాత చుట్టూ శత్రువులే. 8 మంది శత్రువులు దావీదు జీవితాన్ని పగబట్టేలాగా ఉంచేశారు. ఎప్పుడు దొరుకుతాడా? ఎప్పుడు దావీదును చంపేద్దామా? ఎప్పుడు అతని జీవితాన్ని సర్వనాశనం చేసేద్దామా? దావీదు ప్రతి క్షణము కూడా భయముతో గడిపినటువంటి పరిస్థితి. ప్రియులారు, ఇక్కడ చూసినట్లయితే దావీదు భక్తుడు దుఃఖముతో ప్రాణము సొక్కిపోయినప్పుడు చేసినటువంటి ప్రార్థన. ప్రియులారు, కీర్తనలన్నీ కూడా ప్రార్థనలే. 102వ కీర్తన ఇంటికి వెళ్ళి కంటత పెట్టి చదవండి ప్రియులారా. ముఖ్యంగా 24 వచనం నుండి 28 వచనం వరకు ప్రియులారా. మనుషుడు మారిపోతున్నాడు, కాలం మారిపోతూ ఉంది, దేవుడు చేసిన సృష్టి కూడా మారిపోతుంది. ఏమన్నాడు చూడండి అక్కడ. ఆకాశములు నీ చేతి పనులే, అవి నశించును. భూమి నశించిపోతుంది,
ఒక రోజున భూమి ఒకడు తన ఉత్తరీయము చుట్టినట్లుగా భూమి నశించిపోబోతుంది. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువు. నీవు నిలిచి ఉందువు ప్రియులారా. అవన్నీ నశించిపోతున్నాయి, రాలిపోబోతున్నాయి. యెషయా గ్రంథము ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనంలోకి వెళ్ళి చూస్తే 34:4 ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ప్రియులరా, ఒకరోజు రాబోతుంది, ఆకాశము చుట్టబడిపోతుంది. మనుష్యుడు మారిపోతున్నట్లుగానే సృష్టి కూడా మారిపోబోతుంది. ఏది శాశ్వతము కాదు ఈ లోకములో. భూమి శాశ్వతము కాదు. ఏమంటాడు? కాగితపు చుట్టవలే ఆకాశ సైన్యములు చుట్టబడిపోతున్నాయి. ఆకాశములున్న సైన్యములనగా సూర్య చంద్ర నక్షత్రములు. ఒకరోజున అవన్నీ కూడా చుట్టబడిపోయి రాలిపోబోతున్నాయి. అకాలములో అంజూరపు పండ్లు రాలిపోయినట్లుగా ఆకాశ నక్షత్రములు వాటి వాటి స్థానములో నుంచి రాలిపోబోతున్నాయి. మానవుడు మారిపోతున్నాడు, సృష్టి మారిపోతుంది, దేవుడు చేసిన సమస్తమును రాలిపోబోతున్నాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో భక్తుడైనటువంటి పౌలు గారు రాస్తాడు. 7వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం చూస్తే సృష్టి ఎంత అనిశ్చితమైందంటే 31వ వచనాన్ని, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపునట్టు ఉండవలెను, ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ రోజున మన వాక్యం ఏంటంటే, మారిపోతున్న మనిషి స్థిరమైన దేవుడు. మనిషి మారిపోతున్నాడు, మానవుని ఆలోచనలు మారిపోతున్నాయి, మానవుని బుద్ధి మారిపోతుంది. క్షణక్షణము మానవుడు మారిపోతూ ఉన్న మనిషే. ఎవరో స్థిరుడు లేడి లోకంలో, ఎవరిని నమ్మటానికి కూడా వీల్లేదు. అందుకని ఏ సహోదరుని నమ్మవద్దు అని అనుకుంటుని అన్నాడు భక్తుడు. దావీదు గారు అంటాడు, ఏ సహోదరుని నమ్మకూడదని అనుకుంటుని హృదయంలో. అవును, కరెక్ట్ అది. ఎందుకంటే మానవుడు నమ్మదగినవాడు కాదు, మనము నమ్మదగని వారు అయినప్పటికీ ఆయన నమ్మదగినవాడు అంటాడు భక్తుడు. మానవుడు మారిపోతున్నాడు ప్రియులరా. మానవుణ్ణి నమ్మటానికి నమ్మశక్యం లేని మానవుడు ప్రియులరా. అది ఎంత నిజమో దేవుడు చేసిన ఈ సృష్టి యావత్తు కూడా మారిపోబోతుంది. ఏది శాశ్వతం కాదు. అందుకంటాడు, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లు ఉండవలేను. ఇది నాది, ఇల్లు నాది, ఈ ప్రాపర్టీ నాది, ఆస్తి నాది, ఉద్యోగము నాది, వ్యాపారము నాది, అన్నీ నావే. మానవునికి ఎన్ని ఆశలో చెప్పలేం. అత్యాశపరుడు మానవుడు. అందుకే భక్తుడు అన్నాడు, అనుభవించు కానీ అమితముగా అనుభవించినట్టు ఉండొద్దు లోకాన్ని, ఎందుకంటే అది ఒకరోజు వెళ్ళిపోతుంది. నీ ఆస్తిని అనుభవించు కానీ అమితముగా అనుభవించవద్దు. దాని మీద మనసుని కేంద్రీకరించవద్దు, ఎందుకంటే అది ఎప్పుడు వెళ్ళిపోద్దో తెలియదు నీకు అని తెలిసి కూడా నీ మనసంతా నీ ఆస్తి మీదే, నీ మనసంతా నీ ప్రాపర్టీ మీదే, నీ మనసంతా నీకున్న బ్యాక్గ్రౌండ్ మీదే ఉంటుంది. మానవుడు దేవుడు భక్తుడు అంటున్నాడు, ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకమంతా నటన, లోకమే నటనాలయం అంటాడు. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. ఎంత చక్కని పాట ప్రియులరా. ఈ లోక నటన గతించుచున్నది. భక్తుడు అంటున్నాడు చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో, అక్కడే పక్కనకి వెళ్ళండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. ఈ రెఫరెన్స్లను దయచేసి నోట్ చేసుకుంటే ఇంటికి వెళ్ళి మీరు చాలా వివరంగా చదువుకోవచ్చు ప్రియులరా. 4వ అధ్యాయం 2వ కొరింథీ 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తుడు అంటాడు చూడండి, 4:18 అంటాడు,
క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంటే ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కంటికి కనబడేవి అవి అనిత్యములు. కంటికి కనబడేవి, ఏది కంటికి కనబట్టలేదో అది నిత్యమైనది. మానవుడు తన కంటితో చూసేవే పర్మనెంట్ అనుకుంటున్నాడు మానవుడు. పరలోక రాజ్యం అది కంటికి కనబడదు, కానీ అది నిత్యమైన రాజ్యం ప్రియులారా. నిత్య రాజ్యం అన్నాడు దాని పేరు. ఈ రాజ్యము కూలిపోబోతుంది. ఈ రాజ్యము ఈ భూమి ఉత్తరం చుట్టినట్టుగా చుట్టబడిపోతూ ఉంది. ఆకాశములు ఈ చేతి పనులే, కానీ అవి కూడా గతించిపోతున్నాయి. కానీ నిత్య రాజ్యము పరలోక రాజ్యం అది కనబడదు, కానీ నిత్యమైంది. ఏవి దృశ్యమైనవో అది అనిత్యమైంది, ఏది అదృశ్యమైనవో అవి నిత్యములు. ఇది అర్థం చేసుకోవాలి మనుషులు ప్రియులారా. దేని కొరకు ఆరాటపడుతున్నాడు మనుషుడు? మళ్ళీ చూసినట్లయితే ప్రియులారా, 2వ పేతురు గారు కూడా మాట్లాడాడు. చూడండి, పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలోకి వెళతారా? 10వ వచనం చూద్దాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున, దయచేసి చూడండి బైబిల్ని, ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. బైబిల్ నిజం చెప్తా ఉంది ప్రియులారా, అబద్ధం ఆడదు బైబిల్ అనగా దేవుని మాట. ఇది స్వచ్ఛమైన మాటలు, దేవుని మాటలు అబద్ధము కాదు. దేవుని మాటలు నిత్యమైనవి, పర్మనెంట్ మాటలు ఇవి. అందుకే దీన్ని పరిశుద్ధ గ్రంథం అన్నారు. ఏమన్నాడు తెలిసిన? భూమి కాలిపోవును. జరగబోతా ఉంది ప్రియులారా. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, పంచభూతములు లయమైపోవును. అన్నీ కూడా అనిశ్చితమైనవే. ఏది పర్మనెంట్ లేదు ఈ లోకంలో. నువ్వు ఏది సంపాదించినా అది పర్మనెంట్ కాదది. ఒకడు తన ఆస్తిని ఆ 2 కళ్ళతో చూడడానికి తప్ప దేనికి పనికి వస్తుంది అంటాడు. దాని అర్థం ఆస్తి సంపాదించుకోవద్దని కాదు దేవుడు అనేది. నీవు ఆస్తిని కూడబెట్టుకున్నప్పుడు అది నీ 2 కళ్ళతో చూడడానికే తప్ప కుర్చీలో కూర్చుని ఆస్తినంతా జాగ్రత్తగా చూసుకుంటుంటే దానికే ఉపయోగపడేది అది. దానికి మించి దేనికి ఉపయోగం లేదు. ఎందుకనంటే దేవుడు తన చేతులతో చేసిన సృష్టి కూడా ఒక దినమున లయమైపోబోతా ఉంది. మానవుడు అనిశ్చితమైన వాడే, దేవుడు చేసిన సృష్టి అనిశ్చితమైందే, అది కూడా టెంపరీ. భూమి పర్మనెంట్ అనుకుంటున్నావా? ఆకాశములు శాశ్వతమైనవి అనుకుంటున్నావా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు శాశ్వతమైనవి అనుకుంటున్నావా? బైబిల్ చెప్తా ఉంది పంచభూతములు లయమైపోవును. బైబిలేనా మాట్లాడేది నేను? పంచభూతములు లయమైపోవును, భూమి కాలిపోవును. ఒకవేళ ఇదేదో కనికట్టు కథలు చెప్పే మాటలు కాదు ఇవి ప్రియులారా. పురాణంలో చెప్పే మాటలు ఇవి కాదు. ఇవి దేవుని యొక్క నోటి మాటలు, పరిశుద్ధాత్మ సహాయంతో రాయబడిన మాటలనే పేతురు గారు రాస్తున్నాడు. భూమి లయమైపోతా ఉంది, లయమైపోతా. అక్కడే పక్కన వెళ్ళండి, ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి చూస్తే ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను నేను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం చూడండి దయచేసి ప్రియులరా. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను. వినాలి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ప్రియులరా. నిజమైన వాక్యము ప్రకటించబడతా ఉంది. బైబిల్లో వాక్యం ఏ మానవులు చెప్పిన మాటలు కాదు ఇవి. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోబోతుంది. ఆ ప్లేస్లో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి దేవుడు మొలిపించబోతున్నాడు. ఇదేది కూడా శాశ్వతమైంది కాదు ప్రియులరా, ఏది కూడా శాశ్వతమైంది కాదు. ఇక్కడ ఎంత బాధతో రాస్తున్నాడంటే కీర్తనకారుడు, తన జీవితంలో బలహీనత, కష్టము, అనిశ్చితమైన పరిస్థితి. ప్రతి వారి జీవితంలో అనిశ్చితమైన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతి వారి జీవితంలో వేదనకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతి వారి జీవితంలో ఒక రోజున కన్నీరు ఏర్పడుద్ది. అటువంటి సమయంలో ఆలోచిస్తే ప్రభువా ఈ జీవితం ఎంత అనిశ్చితమైంది, ఎంత టెంపరీ మానవుని జీవితం. దీని కొరకా నేను ఆరాటపడేది?
ఈ టెంపరీ జీవితం కొరక ఇంత ప్రయాసపడేది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ జీవితాల కొరక ఈ పర్మనెంట్ కన్స్ట్రక్షన్లు ఇవన్నీ దేనికి ప్రభువా? ఇవన్నీ భూమే చుట్టబడిపోతూ ఉంటే, ఆకాశమే రాలిపోతూ ఉంటే, సూర్యచంద్రుల నక్షత్రాలు రాలిపోతూ ఉంటే నా జీవితం ఏ పాటిది అని ఆలోచించి, ప్రియులరా, దావీదు భక్తుడు ఇక్కడ ఏం రాస్తున్నాడు తెలిసిన? ఒక మాట అడిగాడు దావీదు భక్తుడు. ఏమన్నాడంటే, ప్రభువా, ఈ పరిస్థితుల్లో నన్ను మధ్యలోని తీసుకెళ్ళొద్దయ్యా, నా జీవితం మీద కొంచెం ఆశ నాకు మిగిలి ఉంది. ఏమన్నాడు చూడండి అక్కడ, చూడండి మరొకసారి చూద్దాం. 102వ కీర్తనలోకి వెళ్ళండి దయచేసి. మళ్ళీ 102వ కీర్తనలో ఏమన్నాడు దావీదు భక్తుడు? ఏమన్నాడు చూడండి. నేను ఇలాగూ మనవి చేసి తిని. దావీదు భక్తుడు ఈ నేపథ్యంలో ఒక చిన్న మనవి చేశాడు ప్రభుకి. ఏమనంటే, ప్రభువా, నా దినముల మధ్యను నన్ను కొంచుపోకుము. సడన్గా, అర్ధంతరంగా నా జీవితంలో మధ్యలోనే నన్ను తీసుకెళ్ళొద్దు ప్రభువా, నాకు ఇంకా కొంచెం సమయం కావాలి. చాలామంది అడుగుతారు చూడు, ప్రభువా ఇంకొక 10 సంవత్సరాలు బ్రతికించవా, ఇంకొక 20 సంవత్సరాలు బ్రతికితే మా మనవాళ్ళ పెళ్ళిళ్ళు మనవరాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేసేస్తాను ప్రభువా. ఎంత ఆశో మానవుడికి కదా, మానవుడు ఆశాజీవి. ప్రియులారా, మానవునికి ఎంత ఆశ జీవితం మీద. అదే ఆశ దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రభువా, నన్ను మధ్యలో తీసుకెళ్ళొద్దు, కొంచెం దయచేసి నా ఆయుష్ని కొంచెం పెంచు, ఎందుకంటే నేను చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. చాలామంది అనరు, అమ్మ ఇల్లు కడితే కానీ నేను వెళ్ళనయ్యా, ఇల్లు కట్టేదాకా నేను బతికించు ప్రభువా, నన్ను మా పిల్లల పెళ్ళి అయ్యేదాకా బతికించు అయ్యా, మా ఆస్తిని కొంచెం పెంచి ఒక 10 ఎకరాలు కొనే వరకు నన్ను అట్టిపెట్టయ్యా అని కొంతమంది దేవుణ్ణి బ్రతిమాలి ప్రార్థన చేసుకుంటారు. నేను అలా చేయను ప్రార్థన ప్రియుల. నా ప్రార్థన ఎలా తెలిసినా, ప్రభువా నీ చిత్తమైతే నా ఆయుష్ని పొడిగించు, నీ చిత్తమైతే నా ఆయుష్ని పొడిగించు, ఎందుకంటే నా కాలగతులు నీ వశములో ఉన్నాయి. నీ కాలగతులు దేవుని వశములో ఉన్నాయని మర్చిపోవద్దు దయచేసి. నీ ఆరోగ్యము, నీ కాలగతులు డాక్టర్ల చేతిలో లేవని గ్రహించాలి దయచేసి. నీ ఆరోగ్యం మందుల్లో లేదని గ్రహించాలి దయచేసి. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, దావీదు భక్తుడు అంటున్నాడు, నన్ను మధ్యలో తీసుకెళ్ళొద్దయ్యా. నా లైఫ్ స్పాన్ ఎంత ఉందో ఆ స్పాన్ అంతా కూడా నా జీవితాన్ని అట్లా కొంచెం అట్టిపెట్టినాను. నేను చేయాల్సిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ప్రియులారా, నీవేమనుకుంటున్నావో నాకు తెలియదు, నువ్వెంత ఆయుష్ని అడుగుతున్నావో ప్రభువు నాకు తెలియదు. ఒక ఆయనకు ఆయుష్ ఇచ్చాడు కదా, ఆయుష్ ఇచ్చి ఇంకా నీకు 15 సంవత్సరాలు పొడిగించానయ్యా. ప్రభువా, నీవు నాకు 15 సంవత్సరాలు పొడిగించినట్లుగా ఒక ఆధారం చూపిస్తావా, ఒక ప్రూఫ్ ఏమైనా ఇవ్వగలవా? దేవుడు ప్రూఫ్ ఇచ్చాడు. చూడు, నీకు ప్రూఫ్ చూపిస్తున్నాను, అది కనుక జరిగిందంటే నీకు 15 సంవత్సరాలు వచ్చేసినట్టే. నీవు అడిగితే నీ ఆయుష్ని దేవుడు పెంచుతాడు, నీవు అడిగితే నీ ఆరోగ్యాన్ని దేవుడు బలపరుస్తాడు, నీవు అడిగితే నీకు సంతోషాన్ని పుష్కలంగా ఇచ్చే దేవుడు ఆయన. అడగాలి దేవుణ్ణి. చాలామంది అడగరు దేవుణ్ణి. ఆయుష్ కూడా అడగండి, ప్రభువా ఇంకొంచెం కొన్ని సంవత్సరాలు నన్ను ఉంచు ప్రభువా, నా కుటుంబానికి నా సర్వీసులు అవసరం ఉంది, నా బిడ్డలకు నా జీవితం అవసరం ఉంది, ఇంకొంచెం. నేను చాలాసార్లు కొంతమంది గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను. కొన్ని కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని, రాత్రి ఒక కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం మేము. ప్రియులారా, చాలా లోతుగా ప్రార్థన చేసాం రాత్రి మేము. అదే ప్రార్థన ఉదయం లేచి ప్రార్థన చేసాం. ప్రభువా ఆ వ్యక్తిని బ్రతికించు, ఆ వ్యక్తిని కొంతకాలం బ్రతికించు ప్రభువా, ఆ కుటుంబానికి అతను అవసరం. చాలా ఇబ్బందులో ఉన్నాడు, మరణాపాయ స్థితిలో ఉన్నాడు. ఫోన్ వచ్చింది మాకు, మరణాపాయ స్థితిలో ఆ గుండె జబ్బుతో బాధపడుతూ ఉంటే, ఆ డాక్టర్లు కూడా సరైనటువంటి రెస్పాన్స్ లేకుండా ఉంటే ప్రార్థన చేశాం ప్రియులరా. ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఉదయం వాళ్ళ ఫోన్ చేస్తే తిరిగి ఇంటికి వచ్చేసారని చెప్పేశారు. ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఆయుష్ను పొడిగించేవాడు, ఆరోగ్యమునిచ్చే దేవుడు ఆయన. డాక్టర్లు నమ్ముకుని వెళ్ళారు, డాక్టర్లు ఏమీ చేయలేకపోయారు. ఎంత ఆశ్చర్యకరుడు మన దేవుడు. నీ ప్రార్థన వినే దేవుడు. అందుకే నీతిమంతుల ప్రార్థన బహుబలము గలదై ఉంటుందంట. చాలామంది ప్రార్థన మీద నమ్మకం లేక ప్రార్థన నమ్మరు. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ నమ్మరు. తెలుసా, ప్రార్థన బలమైందమ్మా, ప్రార్థన అద్భుతాలు చేస్తుందమ్మా. నమ్మండిరా మీరు.
ప్రార్థన నమ్మాలి మీరు, మనుషులు నమ్మొద్దు. ప్రార్థన నమ్మండి. నీ ప్రార్థన అద్భుతాలు చేస్తుంది అంతే. నీవు ఎవరైనా సరే, హూఎవర్ యు ఆర్. అయ్యో నేను పాపిని కదా, నా ప్రార్థన వింటాడా దేవుడు? తప్పకుండా వింటాడు దేవుడు నీ ప్రార్థన. పాపుల ప్రార్థన ఆలకించడానికి ప్రభు వచ్చాడు. నీతిమంతుల ప్రార్థన అక్కర్లేదు ఆయనకి. ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించనే ప్రార్థన ఉందే, ఆ ప్రార్థన దేవుడు ఎంత కమ్మగా వింటాడో చెప్పలేము. మా అల్పులైన మా పాపులమైన మా ప్రార్థన ప్రభు ఆలకించాడు. ప్రియులారా, ఎంత ఆశ్చర్యకరుడు దేవుడు. దావీదు భక్తుడు అడిగాడు. ప్రియులారా, దావీదు భక్తుడు అడిగితే ఒక్కసారి అడిగి అన్నాడు. అడిగినటువంటి దావీదు ఏమన్నాడు తెలిసినా? ఆయన అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభువా నన్నేమో కొంచెం కాలం అట్టిపెట్టిన తర్వాత ఏమన్నాడు 25వ వచనంలో? ప్రభువా నీ సంవత్సరములు ఉన్నాయే అవి తరతరములు ఉంటాయి. నీ సంవత్సరములకు అంతము లేదయ్యా. నీ సంవత్సరములు తరతరములు ఉండును. ఎందుకంటే యు ఆర్ ఎవర్ లాస్టింగ్ గాడ్. ఆదియు నీవే, అంతమును నీవే, అల్ఫయు నీవే, ఒమేగయు నీవే. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన చిన్న వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మానవుడు ఎంతగా మారిపోతున్నాడు, ప్రకృతి ఎంత మారిపోతూ ఉంది. నీ ఒక్కడివే మారనటువంటి దేవుడవు. నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సంవత్సరములు తరతరములు ఉంటాయి ప్రభువా. నీవు చేసిన భూమి ఆకాశములన్నీ కూడా మారిపోతున్నాయి, కానీ నీ ఒక్కడివే మార్పు లేని దేవుడవు. మేము విన్నాం ప్రభువా. మార్పు లేని దేవుడు మేము కలిగి ఉన్నాం కాబట్టి మేము ధైర్యంగా ఉంటానికి సహాయం దయచి. ఎవరు భయపడనక్కర్లేదన్నావు. పిరికితనమైన ఆత్మ ఇవ్వలేదు మీరు ప్రభువా. ధైర్యపరిచే ఆత్మను మాకు ఇచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు ప్రభువా. వచ్చిన బిడ్డలు ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకునండి. మంచి వాక్యం మాకు అందించావు ప్రభువా. మేము ఇక్కడి నుంచి ధైర్యముగా ఉండి ఆయుష్ను కూడా ఇచ్చే దేవుడు కనుక ప్రభువా మా బిడ్డల ఆయుష్ను పెంచండి. నూతనమైనటువంటి జీవితాన్ని ప్రసాదించండి. వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను పోషిస్తానని వాగ్దానం చేశావు ప్రభువా. మా బిడ్డలు, మా కుటుంబాలు ఆకలిగా ఉన్నావు తండ్రి. మంచి ఆహారముతో, మంచి గోధుమలతో తృప్తిపరుస్తానని వాగ్దానం చేశావు. మా బిడ్డలందరికీ కూడా సంతృప్తికరమైన ఆహారం పెట్టండి. ఏ లోటు లేకుండా కృప చూపించండి. వాళ్ళ ఆయుష్ని పెంచండి. స్థిరమైన దేవుడిని కలిగి ఉన్నామనే గొప్ప గ్రహింపు, ధైర్యం బిడ్డలకు దయచేసి ఈ వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9368632944 9398632944.
మరియు 93 98 92 92 62 9398 9292 62. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.